అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మానవతా విలువలకు మరియు ఇస్లాం సూత్రాలకు కూడా ఇది విరుద్ధమన్నారు. దీనివల్ల కలిగే ప్రతికూల పరిణామాలను దృష్టిలో ఉంచుకునే 7 హైకోర్టులు రహదారులపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయని గుర్తు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఇదే తరహా సంకేతాలను ఇచ్చిందని, వీటన్నిటిని బట్టి చూస్తే రోడ్లపై నమాజ్ చేయడం అంటే న్యాయ వ్యవస్థను ధిక్కరించడమేనని స్పష్టం చేశారు. అయితే ఇదేమీ కేవలం 5 నిమిషాల వ్యవహారం కాదన్నారు. ఢిల్లీలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద రైలు పట్టాలపై కూర్చుని ప్రార్థనలు జరిపినప్పుడల్లా రైలు సేవలు గంటల తరబడి స్తంభించిపోయేవని చెప్పారు. గురుగ్రామ్ గుండా వెళ్లే జైపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్లు ఏకదాటిగా 8 గంటల పాటు కొనసాగేవి. పాఠశాల బస్సులు ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో చిన్నారులు తీవ్రంగా రోధించేవారని గుర్తు చేశారు. అనేక ముస్లిం దేశాలలో కూడా రోడ్లపై నమాజ్ చేయడం నిషేధమని, ఏ నాగరిక సమాజంలోనూ దీనిని అనుమతించడం సాధ్యం కాదన్నారు. భారతదేశంలోనే ఇలా చేయడానికి వారు ఎందుకు పట్టుబడుతున్నారని ఆయన ప్రశ్నించారు.